22 సంవత్సరాల సుంకిరెడ్డి సంగీత బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో బెంగళూరులో ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఇటీవల పండుగకు ఇంటికి వచ్చింది. అప్పుడే ఒక అనుకోని ప్రమాదం. బాత్రూంలో జారిపడింది. మెదడుకు రక్త సరఫరా ఆగిపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తర్వాత మొదట కడపలో చికిత్సకు తీసుకెళ్లగా డాక్టర్లు స్కాన్ చేసి మెదడుకు వెళ్లే రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే బెంగుళూరుకు తీసుకెళ్లాలని సూచించగా బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారంనాడు డాక్టర్లు ఆమెను బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. ఒక తల్లిదండ్రులకు ఇది ఎంతటి బాధో మాటల్లో చెప్పలేం. కాని అమ్మ సుంకిరెడ్డి రాజేశ్వరీగారు, నాన్న సుంకిరెడ్డి రాజశేఖర్రెడ్డిగారి హృదయం ఎంత విశాలమో! తమ అపారమైన దుఃఖంలోనూ మానవత్వాన్ని చూపిస్తూ సంగీత అవయవాలను దానం చేశారు. ఆమె ద్వారా 7 మందికి కొత్త జీవితం లభించింది. సంగీత ఇక మన మధ్య లేకపోయినా ఆమె అవయవాలు 7గురిలో జీవిస్తున్నాయి. కడప జిల్లాలోని మన వీరపునాయినిపల్లె ప్రాంతంలో ఇలా అవయవదానం జరగడం మొట్టమొదటిదని చెప్పుకోవచ్చు. సుంకిరెడ్డి సంగీత ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె తల్లిదండ్రులకు మన వందనాలు. అవయవదానం మరణానంతరం కూడా జీవితం పంచే మహాదానం. Excuse me. రాకుండా Hey,